అరవింద్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఎలాంటి ఇల్లైనా ఎలాగోలా అమ్మేస్తాడు. ఇది అమ్మితే మంచి కమిషన్ వస్తుంది. కానీ ఇంతకాలం ఎందుకు ఖాళీగా ఉంది? హర్రర్ మూవీ డైలాగ్లా ఉంది. ఇది లైట్ యాంగిల్ వల్ల ఇలా కనపడుతోంది అనుకుంటా. ఇక్కడ నీడలను నమ్మొద్దు. ఎవరక్కడ? ఇది అసంభవం. నీది కూడా కావాలి. నీకు తెలుసా, ఈ ఇంట్లోకి వచ్చే వాళ్ళంతా వాళ్ళ నీడలను ఇక్కడ వదిలి వెళ్తారు. ఇది నా నీడ కాదా? కాదు, నేను నీ లోపల చీకటిని. నువ్వు అమ్మిన ప్రతి పాడైపోయిన ఇంట్లో ఒక కుటుంబం కన్నీళ్లు ఉన్నాయి. ఆ కన్నీళ్ళే ఈ నీడలు. ఇప్పుడు నువ్వు కూడా ఒక నీడవై ఎక్కడే ఉండిపో. నిజమే, నేను కేవలం కమిషన్ కోసం చూశాను. ఆ ఇంట్లో ఉండే మనుషుల గురించి ఆలోచించలేదు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను. ఆ కుటుంబాలకు న్యాయం చేస్తాను. అరవింద్ తన ఫోన్ తీసి తను మోసం చేసిన క్లయింట్స్ అందరికీ వరుసగా మెసేజ్లు పంపడం మొదలు పెడతాడు. తన దగ్గర ఉన్న అక్రమ సంపాదన తిరిగి ఇచ్చేస్తానని, వారికి ప్రత్యామ్నాయం చూపిస్తానని టైప్ చేస్తాడు. అరవింద్ నిజాయితీగా పశ్చాత్తాపడగానే గోడపై ఉన్న వికృత నీడలు మెల్లగా శాంతిస్తాయి. అతని నుంచి విడిపోయిన అతని సొంత నీడ తిరిగి వచ్చి అతని వద్దకు చేరుతుంది. ఈ ఇల్లు మనుషుల్ని చంపదరవింద్, వారిలోని స్వార్థాన్ని చంపేస్తుంది. నీలో మార్పు వచ్చింది. వెళ్ళు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఈ ఇల్లు పాతదే కావచ్చు, కానీ ఇందులో ఎటువంటి మోసం లేదు. మీకు ఏ సమస్య వచ్చినా నేను బాధ్యత వహిస్తాను. నిజాయితీగా ఉండే మనిషికి తన నీడను చూసి భయపడాల్సిన అవసరం ఉండదు.